హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగే ఇవాళ కొంచెం హడావుడిగా ఉంది. ఎందుకంటే మా సహస్ర ఇవాళ ఫీల్డ్ ట్రిప్ కోసమని బయటికి వెళ్తుందనమాట. అందుకోసమని మమ్మీ కొంచెం నాకు స్నాక్స్ వెరైటీగా చేసి పెట్టవా అని అడిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తీసుకొస్తామని అన్నారంట. మా సహస్రనేమో ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకురమ్మని చెప్పారు. సో అందుకోసమని నేనైతే ఇన్స్టెంట్గా తీసుకొచ్చాను దీన్ని. తీసుకొచ్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ అందులో వేసేసి ఫ్రై చేసి తీస్తున్నానండి. దాంట్లో లైట్గా కొంచెం సాల్ట్ అయితే కలిపాను. పాప కదా, తను టమాటో కెచప్ ఎక్కువగా ఇష్టపడదు, సాల్టీగా ఉంటేనే ఇష్టపడుతుంది అనమాట. నేను మామూలుగా అయితే ఇది ఇంట్లోనే చేసేసుకుంటాను. తనకి కావాల్సినప్పుడు ఈవినింగ్ తన స్కూల్ నుంచి వచ్చేసరికి చేసేసి ఉంచుతాను. కాకపోతే ఇది అప్పటికప్పుడు చెప్పబట్టి ఇంకా ఇన్స్టెంట్గా తీసుకొచ్చాను. అలాగే తనకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టానండి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ రైస్ అన్నీ ఒకటే ఆలు అవుతుంది కదా. కాకపోతే తనకి ఆలు అంటేనే ఎక్కువగా ఇష్టం అనమాట. దీన్ని అయితే చాలా సింపుల్గా చేశాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకొని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, హోల్ బిర్యానీ ఐటమ్స్ అవన్నీ వేసుకున్నాక అప్పుడు అవి ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ ఉంటాయి, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దాంట్లోకి నేను. అవన్నీ ఫ్రై అయిన దాకా ఉండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తర్వాత ఆలునేమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అంటే మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం కదండి, అలాగా చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై అవుతుంది. ఆలు కొంచెం సాఫ్ట్గా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం, అలాగే లైట్గా గరం మసాలా పొడి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నేను బాయిల్ చేసుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఆలూ కర్రీని బట్టి మనం రైస్ వేసుకోవాలండి. ఒకవేళ ఆలూ కర్రీ తక్కువై రైస్ ఎక్కువైనా కూడా బాగోదు. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే దానికి టేస్ట్ వస్తుంది. తర్వాత మార్నింగ్ దోశలో టిఫిన్ దోశ వేసాను నేను అనమాట. ఇంకా నార్మల్గానే వేసుకున్నాను. ఆనియన్ అని కాకుండా నార్మల్ ప్లెయిన్ దోశ అయితే వేసి దాంట్లోకి ఇందాక చట్నీ కూడా చూపించాను. చట్నీ కూడా చేశాను అనమాట. చట్నీ కూడా చేసుకొని దోశ వేసి ఇచ్చాను పాపకి. దోశ ఏంటో పొంగాలి అని అంటదండి మా పాప. దోశ పొంగడం ఏంటో తెలియదు. దోశ పొంగడం అంటే ఇలాగా హోటల్లో వస్తుంది కదా, అలా రావాలంట తనకి. అందుకోసమని క్లిప్ తీసాను. మీకు కూడా పిల్లలు కూడా పొంగాలి అంటారా అని. మా పాప అయితే దోశ పొంగాలి మమ్మీ అంటది, పూరి పొంగినట్టు. ఇక తర్వాత మా పిల్లలిద్దరూ అయితే మా సాసు రెడీ అయిపోయింది. మా రోహన్ గడేమో వాళ్ళ డాడీ పూజ చేసుకుంటుంటే లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. అన్ని లాగేస్తాడు పూజ చేస్తుంటే వాడు. తర్వాత మా బాక్సెస్ అన్ని అయితే రెడీ అయిపోయినాయి. ఆలూ కర్రీ, ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టాను పాపకి. తర్వాత ఇంకా వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారు. మా స్వీటీ హస్బెండ్ అలాగే మా శాస్త్ర కూడా. ఈ వీడియో అలాగే అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.